ఓకే ఇంకోటి రండి ఇంకోటి మీరు అన్న ఒకసారి రండి అమ్మ ఆటలు రమ్మన్నమ్మ ఒకసారి రాజా నువ్వు ఇవ్వండి మీరు చాలు సార్ ఎలా చూడండి సార్ ఎలా చూడండి తయారై వస్తారు కదా ఓకే సార్ ఓకే నా వచ్చేస్తాను ఈ లోపల అయితే తీయమన్నాను సార్ వస్తున్నా సార్ చేశానని శుభాకాంక్షలు. గత 13 సంవత్సరాలుగా కార్యక్రమాన్ని అందరూ సపోర్ట్ చేస్తూ సంస్థ సుమారుగా 2013 సంవత్సరంలో ప్రారంభించి మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని ఇప్పుడు 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 14వ సంవత్సరంలో అడుగుపెట్టినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మట్టి వినాయకుల కార్యక్రమాన్ని చేపట్టడానికి గల కారణం వీళ్ళు ఈ ఆర్తి స్వచ్ఛంద సంస్థలో ఒక ఎజెండా మాట, ఒక ప్రిన్సిపల్ ఇది ఏంటంటే ప్రకృతిని కాపాడాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి. వీటిలో భాగంగా చాలామంది ఇప్పుడు మట్టి వినాయకులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ లేకపోతే ఇతరత్ర ఏదైతే ప్రకృతి ధర్మానికి వ్యతిరేకంగా ఉంటే వాటిని కూడా చేస్తున్న సందర్భంలో ఇది మట్టి వినాయకులు చేసి పర్యావరణాన్ని కాపాడాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ఆర్తి స్వచ్ఛంద సంస్థను అభినందిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ మట్టి వినాయకులతో పాటు ప్రకృతి ధర్మంగా ఏదైతే వినాయకులు చేయగలమో వాటిని ఉపయోగించండి అనేటువంటి వాళ్ళ నినాదం. ప్లాస్టిక్కి కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ ప్రకృతికి వ్యతిరేకంగా ఉండే వాటిని కానీ వాడొద్దు, వాడకూడదు. భక్తి అనేటువంటిది చిన్న బొమ్మ పెద్ద బొమ్మ అనేటువంటిది కాదు, మనసులో ఉండాలి ఆ భక్తి. అలా వినాయకుని సేవిస్తూ అలాగే ఆర్తి స్వచ్ఛంద సంస్థను కూడా అందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సెలవుస్తున్నాం. రాజమహేంద్రవరంలోని రామాలయం జంక్షన్లో ఆర్తి స్వచ్ఛంద సేవా సంస్థ ఎస్ఎన్ రాజా గారి ఆధ్వర్యంలో అలాగే CCC కేబుల్ ఛానల్ MD పొంతం కొండలరావు గారి ఆధ్వర్యంలో సంయుక్తంగా మట్టి వినాయక ప్రతిమల్ని ప్రజలందరికీ ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది 14వ సంవత్సరం. అప్పటి నుంచి చాలా అప్రతిహతంగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ వస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య కారణం ప్రజలందరికీ కూడా పర్యావరణాన్ని బోధించాలి, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నది తెలియజేయాలన్న ఆలోచించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మన సాంప్రదాయం ప్రకారం గణేష నిమజ్జనం అనేది చేస్తాం నదుల్లో, అలాగే ఎక్కడికక్కడ వాటర్ బాడీస్ అయితే వాటర్ బాడీస్, చెరువులు కానివ్వండి, కాలువలు కానివ్వండి, వినాయక నిమజ్జనం జరుగుతుంటుంది. ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కెమికల్స్తో తయారు చేసే సాంప్రదాయం మెల్లమెల్లగా ఈ పోటీ వాతావరణం పెరిగి పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేయడం ఇవన్నీ కూడా పర్యావరణానికి హాని కలిగించే విధంగా తయారు చేస్తూ వాటిని నదుల్లో నిమజ్జనం చేయడం ద్వారా కలుషితం ఏర్పడుతుంది. తద్వారా జీవజాలాలు కూడా అంతరించిపోయే ప్రమాదం ఏర్పడడం కూడా జరుగుతుంది.
సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం కోసం మరి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం అభినందనీయం. ఆర్టీ స్వచ్ఛంద సేవా సంస్థని ట్రిపుల్ వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. గత 13 సంవత్సరాలుగా ఆర్టీ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. పర్యావరణ పరిరక్షణ కోసం నదీ జలాల కలుషితం లేకుండా ఉండడం కోసం ఈ కార్యక్రమం చేపట్టింది. మా తర్వాత కూడా చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పుడు కూడా ప్రస్తుతం భారీ విగ్రహాలు పెట్టేవాడు కూడా మట్టి వినాయకులు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్లాస్టర్ బ్యాగ్స్ కలర్స్తో గోదావరి అంతా కలుషితం ఈ కార్యక్రమాన్ని దఫదఫాలుగా తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమం చేపడతారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. దినేష్ గత 12 సంవత్సరాల నుంచి ఆర్టీ స్వచ్ఛంద సంస్థ వారు ఈ మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం ప్రతి సంవత్సరం కూడా అందరినీ మట్టి వినాయకులు పెట్టే విధంగా చేసే మార్గంగా అందరికీ అవేర్నెస్ కార్యక్రమం బాగా వ్యాప్తి చెంది ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాజమండ్రిలో ఇటువంటి చాలా వరకు ఈ సంవత్సరం నుంచి ప్రతి సెంటర్లోనే కూడా మట్టి విగ్రహ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. దీనికి నాని ఎస్ఎన్ రాజయ్య గారి మిత్రమాన్ని అలాగే ప్రతి ఒక్కరూ కూడా మట్టి వినాయకులను ఉపయోగించుకొని పర్యావరణం కాపాడాలని వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురువే దేవ సర్వకార్యేషు సర్వదా అని సమస్త గణాలకి అధిపతి అయిన గణపతిని పూజించుకోవడం మన హిందూ సాంప్రదాయంలో భాగం. అందులో భాగంగా ప్రతి వినాయక చవితికి సిసిసి వారు మరియు ఆర్టీ స్వచ్ఛంద సంస్థ వారు మట్టి గణపతినే పూజిందాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో గత 13 సంవత్సరాలుగా మన శివాలయం వద్ద ప్రజలందరికీ కూడా ఉచితంగా మట్టి విగ్రహాలు పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంస్థలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాజమహేంద్రవరం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ మట్టి గణపతులను పూజించి పర్యావరణ పరిరక్షణలో మీరందరూ కూడా భాగమవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా ఆ గణనాథుని ఆశీస్సులు మీ కుటుంబం మీద ఉండి ఈ సంవత్సరం మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్య అన్ని శ్రేయస్సు కలిగే కార్యక్రమాలు కూడా మీకు అందరికీ శుభాలు కలిగే విధంగా ఆ గణేశుని ఆశీస్సులు మీ మీద ఉంటాయని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకించి ఆర్టీ స్వచ్ఛంద సేవా సంస్థ వారికి మరియు సిసి ఛానల్ వారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రాజా గారిని వాళ్ళు కూడా తప్పకుండా వస్తున్నారు. అలాగే పర్యావరణ హితాలు చేపడుతున్నారు. దీంతో పాటు పురాణపట్టు శ్రీనివాస రాజు పురాణపట్టు శ్రీనివాస ఏటా చాలా చక్కటి పుస్తకాలు, సమగ్రమైన పుస్తకాలు చాలా క్వాలిటీ ఖరీదైనవి. వేలల్లో కూడా పుస్తకాలు ఎస్ఎన్ రాజా గారు సిసి ఛానల్ పంతం కొండలరావు గారు ఆధ్వర్యంలో ట్రిపుల్ వారు ఆధ్వర్యంలో ఈ ముగ్గురు ఆధ్వర్యంలో ఈ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమానికి స్వచ్ఛ భారత్ కంటే ముందుగా శ్రీ ఎస్ఎన్ రాజా గారు శ్రీకారం చుట్టడం గత 13 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణలో అవేర్నెస్ ప్రోగ్రాంను ఏర్పాటు చేసి ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ వినాయక చవితి సందర్భంగా ఉచితంగా విగ్రహాలు, రథ పుస్తకాలు పంచిపెడుతూ ఎంతో సేవ చేస్తున్నారు.